ఈ జాడీల కోసం మాత్రమే నేనైతే ఐస్ క్రీమ్ తీసుకున్నా. ఫస్ట్ చూడగానే ప్లాస్టిక్ ఏమో అనుకున్నా. టచ్ చేసి చూస్తే మనం ఇంట్లో పచ్చళ్ళు పెట్టుకోవడానికి యూజ్ చేస్తాం కదా జాడీలు. సేమ్ అవే మెటీరియల్స్ అనమాట. నాకైతే మస్తు అనిపించింది. జస్ట్ 50 రూపీసే వీటి కాస్ట్. నాకైతే 50 రూపీస్కి ఇది వర్త్ ఇట్ అనిపించింది. ఐస్ క్రీమ్లో కూడా డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. నాకు ఇంకా మస్తు అనిపించి నేను కొనేసుకున్నాను. ఇంకా ఫాస్ట్గా ఐస్ క్రీమ్ తినేసి వాటిని క్లీన్ చేసిన. ఇంకా బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే వీటిని సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళడం. సో ఇంకా బాక్స్లో అరేంజ్ చేద్దాం అనేసి ఇంకా ఏది ఉంటే నా దగ్గర అవి వేసేసిన బాక్స్లో. అండ్ వాటిని అయితే అటు ఇటు జరగకుండా సెట్ చేసిన. మీకు కూడా ఈ అలవాటు ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. అండ్ మీరైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ అలాగే ఈ జాడీల కోసం మాత్రమే నేనైతే ఐస్ క్రీమ్ తీసుకున్నా. ఫస్ట్ చూడగానే ప్లాస్టిక్ ఏమో అనుకున్నా. టచ్ చేసి చూస్తే మనం ఇంట్లో పచ్చళ్ళు పెట్టుకోవడానికి యూజ్ చేస్తాం కదా జాడీలు. సేమ్ అవే మెటీరియల్స్ అనమాట. నాకైతే మస్తు అనిపించింది. జస్ట్ 50 రూపీసే వీటి కాస్ట్. నాకైతే 50 రూపీస్కి ఇది వర్త్ ఇట్ అనిపించింది. ఐస్ క్రీమ్లో కూడా డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. నాకు ఇంకా మస్తు అనిపించి నేను కొనేసుకున్నాను. ఇంకా ఫాస్ట్గా ఐస్ క్రీమ్ తినేసి వాటిని క్లీన్ చేసిన. ఇంకా బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే వీటిని సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళడం. సో ఇంకా బాక్స్లో అరేంజ్ చేద్దాం అనేసి ఇంకా ఏది ఉంటే నా దగ్గర అవి వేసేసిన బాక్స్లో. అండ్ వాటిని అయితే అటు ఇటు జరగకుండా సెట్ చేసిన. మీకు కూడా ఈ అలవాటు ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. అండ్ మీరైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.